అస్మద్గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణం వ్యాఖ్యలో భాగంగా ఉత్తర పీఠికలో మరొక కొన్ని శ్లోకాలను మనం పరిశీలిద్దాం. భీష్మాచార్యుల వారు ధర్మరాజుకు ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం యొక్క ప్రాధాన్యతను తెలియచేస్తూ ఇంకా చెబుతున్నాడు. ఏ మానవులైతే, ఏ భక్తులైతే ఈ స్తోత్రాన్ని పఠిస్తారో వారు రోగార్తో ముచ్యతే రోగాత్, బద్ధో ముచ్యేత బంధనాత్, భయాన్ ముచ్యేత భీతస్తు, ముచ్యేదాపన్నాపదః. రోగార్తో మానవులందరూ కూడా ఈ రోజున అంటే కలియుగంలో రోగాలకు భయపడుతూ ఉంటారు. రోగము లేని శరీరం కోసం తాపత్రయపడుతుంటారు. అట్టి రోగాన్ని విముక్తి చేసేవాడు శ్రీమన్నారాయణుడు. ఆయన యొక్క స్తోత్ర పఠనము ద్వారా ఎటువంటి రోగాన్నైనా నయము చేయగలుగుతాడు. రోగార్తో ముచ్యతే రోగాత్, బద్ధో ముచ్యేత బంధనాత్. ఈ భవబంధాల నుంచి విముక్తుడైపోతాడు. ఈ రకరకాలైనటువంటి వ్యామోహాల నుంచి బయటపడతాడు. భయాన్ ముచ్యేత భీతస్తు. అనేక భయాలతో కూడినటువంటి జీవితం మనకు ఉంటుంది. ఒకటి కాదు, రెండు కాదు. ప్రతి క్షణము భయంతో జీవిస్తూ ఉంటాం. ఈ జీవనయానం అంతా కూడా నిర్భయంగా సాగిపోయే విధంగా స్వామి అనుగ్రహిస్తాడు. ముచ్చేదాపన్ ఆపదః. అనేక ఆపదలకు కూడా భయపడుతూ ఉంటాం. వస్తాయేమో అని, వచ్చిన తర్వాత అయ్యో వచ్చాయి అని, ఇట్లా భూత భవిష్యత్ వర్తమాన కాలాలను తలుచుకుంటూ భయపడుతూ ఉంటాడు. అట్టి భయాలన్నీ కూడా తొలగిపోతాయి నాయన. దుర్గాణ్యతిరత్యాశు పురుషః పురుషోత్తమం, స్తువన్నామ సహస్రేణ నిత్యం భక్తి సమన్వితః. నిత్యము భక్తితో ఎవరైతే ఈ సహస్రనామాలను స్తోత్రం చేస్తారో, దుర్గాణ్య తితిరత్యాశు, దుర్భేద్యమైనటువంటి కష్టాల నుంచి కూడా బయటపడతాడు. కాబట్టి ఇట్టి స్తోత్ర పారాయణాన్ని ప్రతిరోజు కూడా పఠించినట్టయితే పటిష్టమైనటువంటి దుర్భేద్యమైనటువంటి దుర్గము అంటే కోట వంటి పటిష్టమైన కష్టము నుంచి బయటపడతారు. వాసుదేవాశ్రయో మర్త్యో వాసుదేవ పరాయణః, సర్వపాప విశుద్ధాత్మ యాతి బ్రహ్మ సనాతనం. ఇంకా ముఖ్యంగా ఏం కలుగుతుంది అంటే ఈ స్తోత్ర పారాయణం వల్ల వాసుదేవాశ్రయో మర్త్యో, మర్త్యులు అంటే మానవులు, మర్త్యలోకము అంటారు మన లోకాన్ని, భూలోకాన్ని, మానవులు నివసించే లోకం. ఈ లోకంలో ఉన్నటువంటి మనుష్యులందరూ కూడా వాసుదేవ పరాయణః. పరాయణము అంటే బాగా నమ్మటం, పరాధీనం కావటం, అంటే స్వామికి ఆధీనం కావటం. నమ్మకమే దేవుడు. అంటే నమ్మకం కూడా. భక్తుడు అంటే నమ్మినవాడు అని అర్థం. ఎవరయ్యా భక్తుడు అంటే ఏ దేవుణ్ణి పూర్తిగా నమ్ముతాడో అతడు భక్తుడు, అంతే. ఆ నమ్మకంతో చేసిందే పూజ. ఇక వాడు ఏం చేస్తే అదే పూజ.
అట్లాగే అందుకే భక్త కన్నప్ప రకరకాలైనటువంటి భక్తులందరూ కూడా వారికి తోచిన విధంగా పూజ చేశారు. అదే స్వామికి ఇష్టం. ఎందుకంటే బాగా నమ్మాడు కాబట్టి ఏది చేసినా పూజే అవుతుంది. భక్తానాం, తనను నమ్మినటువంటి భక్తులందరూ కూడా సర్వపాప విశుద్ధాత్మ, సర్వ పాపములు తొలగిపోతాయి. శ్రీమన్నారాయణుడు 2 వరాలను ఇస్తాడట ముఖ్యంగా. ఒకటి పాపహరణం, రెండవది మోక్షగామి. అంటే ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క వరాన్ని ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు వినాయకుడికి మనం పూజ చేసామనుకోండి, విఘ్నాలను తొలగిస్తాడు. శివుడికి పూజ చేస్తే మరణ భయం పోతుంది. అయ్యప్ప స్వామిని పూజిస్తే బ్రహ్మవర్చస్సును రోగరహితుడు అవుతాడు. సరస్వతి అమ్మవారిని పూజిస్తే మనకు జ్ఞానము చదువు వస్తుంది. సువాసిని వ్రతం చేస్తే భర్త క్షేమంగా ఉంటాడు. ఇట్లా ఒక్కొక్క పూజ ఒక్కొక్క ప్రయోజనాన్ని కలిగిస్తుంది. కానీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం వల్ల 2 పొందుతాడు. ఒకటి పాపహరణం, పాప భీతి హరించిపోతుంది. మోక్షగామి, మోక్షాన్ని పొందుతాడు. ఈ 2 వరాలను ఇచ్చేవాడు శ్రీమన్నారాయణుడు. సర్వపాప విశుద్ధాత్మ, సర్వపాపాలు తొలగిపోవటం వల్ల విశుద్ధమైనటువంటి ఆత్మ కలిగి తద్వారా యాతి బ్రహ్మ సనాతనం, బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాడు. సర్వము బ్రహ్మమయము, సర్వము జ్ఞానమయం. మాయ అంతా తొలగిపోయి జ్ఞాన మార్గంలోకి వస్తాడు. అది శ్రీ మహావిష్ణువు ఇచ్చేటటువంటి వరం. న వాసుదేవ భక్తానాం అశుభం విద్యతే క్వచిత్ జన్మ మృత్యు జరా వ్యాధి భయం నైవోపజాయతే. ఇంకా నా వాసుదేవ భక్తానాం, వాసుదేవుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క భక్తులకు అశుభం విద్యతే క్వచిత్, కించిత్ మాత్రము కూడా అశుభము కలగదు. అన్ని శుభాలు సంభవిస్తాయి. ముఖ్యంగా జన్మరాహిత్యం, మోక్షం. మృత్యు భయం ఉండదు. చాలామందికి మృత్యు అంటే భయం అవుతూ ఉంటుంది. అయ్యో చచ్చిపోతాను. జరా, ముసలితనం కూడా బాగా మానసికంగా ఇబ్బంది పెడుతుంది. అయ్యో నేను ముసలివాడినయ్యానే, నేను అశక్తుణ్ణయ్యానే, నా పని నేను చేసుకోలేకపోతున్నానే, ఇక ఇతరుల మీద ఆధారపడవలసి వస్తుందే, ఇతరులను ఇబ్బంది పెట్టేటటువంటి స్థితిలోకి నేను వచ్చేస్తున్నాను. అనేక జరా, ముసలితనం భయాలు ఉంటాయి. అవన్నీ తొలగిపోతాయి. జరా వ్యాధి, ఇంతకుముందే చెప్పుకున్నాం మనం. రోగాలకు భయపడుతూ ఉంటాం, వ్యాధులకు భయపడుతూ ఉంటాం, మానసికంగా కృంగిపోతూ ఉంటాం. అట్టి వ్యాధుల నుంచి విముక్తుడవుతాడు. ఒకవేళ వ్యాధులు ఉన్నప్పటికీ కూడా భయం లేని స్థితిలోకి వచ్చేస్తాడు. ఇవన్నీ సహజమే, ఈ వ్యాధులన్నీ సహజమే. రమణ మహర్షి మహాస్వామికి చాలా వ్యాధులు ఉన్నాయట. కానీ ఏనాడు ఆయన ఆ వ్యాధులకు ట్రీట్మెంట్ తీసుకోలేదు. చాలామంది భక్తులు, డాక్టర్లు కూడా వచ్చేసి, స్వామి మీకు ఈ వ్యాధి ఉంది, ఈ టాబ్లెట్ వాడండి, ఇంజెక్షన్ తీసుకోండి, కొంచెం కుదుట పడతారు అంటే, నాయన ఎప్పటికైనా ఈ శరీరం పోతుంది, పోయే శరీరం కోసం ఎందుకు ఈ తాపత్రయం అంతా కూడా, పోతే పోనివ్వండి. అట్లా అనటం సాధ్యం కాదు అందరికీ. కాబట్టి ఏనాడు కూడా ఆయన రోగానికి భయపడలే. నిత్యము ధ్యానంలో ఉన్నాను, నా ఆత్మ నిశ్చలంగా ఉంది, నా మనసు హాయిగా ఉంది నాయన, నా శరీరంలో రోగం ఉంది అన్న ధ్యాస నాకు లేదు అన్నాడు ఆయన.
36 రకాలైనటువంటి శరీరంలో కాంప్లైంట్స్ ఉన్నాయట ఆయనకి. దేని గురించి నాకు ధ్యాస లేదు నాయన, నాకు ఈ శరీరంలో ఇది ఉంది అని నేను ఎప్పుడూ అనుకోలేదు. నాకు ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు. దాన్ని స్థితప్రజ్ఞత అంటారు. అందరికీ అది సాధ్యం కాదు. కానీ శ్రీ మహావిష్ణువు యొక్క భక్తులకు మృత్యు జరావ్యాధి భయం లేనటువంటి భయం నయోపజాయతే, కించిత్ మాత్రం కూడా దేనికి భయపడకుండా ఉంటారు. ఇమం స్తవమదీయానః శ్రద్ధా భక్తి సమన్వితా యుజ్యేదాత్మసుఖశాంతి శ్రీధృతి శృతికీర్తిభిః. ఇమం స్తవమదీయానః శ్రద్ధా భక్తి సమన్వితః, శ్రద్ధగా భక్తితో ఎవరైతే స్వామిని ఆరాధిస్తారో, శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి. భక్తి అంటే చెప్పుకున్నాం, పూర్తి నమ్మకమే భక్తి. శ్రద్ధ ఏమిటి అంటే చేసే పని యందు, చేసే ధ్యానమునందు శ్రద్ధ. బాగా నమ్మావు, కానీ ఆ చేసేటటువంటి విధానం కానీ పూజ కానీ మరి శ్రద్ధగా చేయాలి. నమ్మకం ఎక్కడైతే ఉంటుందో శ్రద్ధ కూడా అక్కడే ఉంటుంది. ఈ రెండు లోపించాయనుకో, మనం చేసేటటువంటి పూజ కానీ, జపం కానీ, వ్రతం కానీ, స్తోత్రం కానీ స్వామికి చేరవు, ఏ దేవుడికి చేరవు. ఈ రెండు సమన్వయం చేస్తూ ఇమం స్తవమదీయాన శ్రద్ధాభక్తి సమన్విత యుజ్యేదాత్మ సుఖ శాంతి. సుఖాన్ని పొందుతాము శ్రద్ధగా చేయటం వల్ల, శాంతిని పొందుతాము, మానసిక ప్రశాంతతని పొందుతాము. శ్రీ ధృతి స్మృతి కీర్తిభి. ధృతి ధైర్యంగా ఉంటాం. జీవించడానికి చాలా ధైర్యం కావాలి. ధర్మంగా ఉండటానికి చాలా ధైర్యం కావాలి. తద్వారా స్మృతి కీర్తిభి, మంచి పేరును మనం సంతరించుకుంటాము. చనిపోయిన తర్వాత మిగిలి ఉండేదే కీర్తి. మన తర్వాత కొన్ని రోజులైనా మన గురించి కొంతమంది అయినా చెప్పుకోగలిగితే అది కీర్తి అంటారు. మనం ఉన్నన్ని రోజులు కొంత ఉంటుంది. సరే, మనం చేసిన పనుల్ని ప్రయోజనాన్ని పొందిన వారు కీర్తిస్తుంటారు మన దగ్గరికి వచ్చి. నువ్వు చాలా గొప్పవాడివి, నీ వల్ల నాకు ఈ ప్రయోజనం కలిగింది, నువ్వు చాలా మంచివాడివి, ఇంద్రుడివి, చంద్రుడివి, దేవుడివి అని చెప్పేసి అంటారు. కానీ మన తర్వాత మనల్ని గుర్తుపెట్టుకోరు. ఎవరైతే మన తర్వాత కొంతకాలము కొంతమంది అయినా గుర్తు చేసుకుంటారో మనం చేసినటువంటి పనులను, దాన్ని కీర్తి అంటారు. అట్టి కీర్తిని గడిస్తూ ఉంటారు శ్రీమన్నారాయణ యొక్క భక్తులు. స్వస్తి ప్రజాభ్య.